అభివృద్ధి చేయాలా, ఆర్టీసీలో కొత్త బస్సులు కొనాలా, రిక్రూట్మెంట్ చేపట్టాలా, అదేవిధంగా ఆర్టీసీలో సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి, ఆర్టీసీని కాపాడాలని చెప్పేసి నేను సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యాన్ని అదేవిధంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా ఈరోజు గతంలో కూడా మనం ఆర్టీసీ పరిరక్షణ కోసంగా, అదేవిధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికుల హక్కుల సాధన కోసంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నిరంతరం పోరాడుతుంది. కానీ మిగిలిన సంఘాలు ఉన్నాయి. ఈ మిగిలిన సంఘాలకి ఇవేం పట్టడం లేదు. ఎక్కడైనా సరే కార్మికుల కోసంగా పెట్టుకున్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలు వెంటనే దీని మీద ఆలోచించాలని చెప్పేసి, ఐక్యపోయినటువంటి సిద్ధం కావాలని చెప్పేసి పది సంఘాలని చెప్పిన వాళ్ళు ఈ యొక్క కార్మికుల సమస్యలు ఈ విధంగా దాడులు పెరుగుతూ ఉంటే, దాడులు పెరిగి ఆర్టీసీ డ్రైవర్లకి, కండక్టర్లకి రక్షణ లేకుండా పోతే దాని మీద స్పందించకుండా ఈరోజు ఉన్నారు. కాబట్టి వాళ్ళని వెంటనే స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి, బస్సుల యొక్క ఓఆర్ 70 నుంచి 105 పెరిగితే మరి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటే మరి కేఎంపీల మీద ఈరోజు కేఎంపీలు కావాలని చెప్పేసి ఈ యొక్క యాజమాన్యం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు ఈ డ్రైవర్లని వేధిస్తూ ఉన్నారు. ఈ కేఎంపీలు వేధిస్తులు వెంటనే ఆపాలని చెప్పేసి నేను సందర్భంగా డిమాండ్ చేస్తాను. కేఎంపీలు రాదు, ట్రాఫిక్ పెరిగితే కేఎంపీలు రాదు అనేది తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ చిన్న మ్యాజిక్ కూడా తెలియకుండా వాళ్ళు ఈరోజు గతంలో ఎంత వస్తుంది, ఇప్పుడు ఎంత వస్తుంది అని చెప్పేసి ఈ కేఎంపీల మీద వేధింపులను ఆపాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.